హైదరాబాద్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్ వచ్చింది. శంకుస్థాపన జరిగిన 7 ఏళ్ల తర్వాత అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రజల వాడకంలోకి వచ్చింది. అంబర్పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఉప్పల్ నుండి కాచిగూడ, చాదర్ఘాట్, కోటికి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. దాదాపు 350 కోట్ల ఖర్చుతో అంబర్పేట్ ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆనందించాల్సిన స్థానిక ప్రజలు కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు. ఇక అంబర్పేట్ ఫ్లైఓవర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని కష్టాలు అలాగే ఉన్నాయని అంబర్పేట నుంచి వెళ్లే వాహనదారులు, అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ కింద చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఓనర్స్ వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంబర్పేట ఫ్లైఓవర్ కింద మనం ఒకసారి రోడ్డు పరిస్థితి చూసుకోవచ్చు. అంటే ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం అంబర్పేట ఫ్లైఓవర్కు శంకుస్థాపన జరగా ఇప్పటి వరకు కూడా అంబర్పేట ఫ్లైఓవర్ 7 సంవత్సరాలు పట్టింది అందుబాటులోకి వచ్చేందుకు. అయినప్పటికీ కూడా కింద రోడ్డు పనులు పూర్తిగా జరగకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఒక షెడ్ నిర్మాణం కనిపిస్తుంది. సరిగ్గా ఒక 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ షెడ్ ఒక వివాదంతో అది అలాగే పెండింగ్లో ఉండిపోయింది. ప్రస్తుతం ఈ షెడ్ నిర్మాణం కూడా అంటే వాహనాలు వెళ్లేందుకు కొంత అడ్డుగా కూడా ఉంది. బస్సులు అటు కోటి నుంచి అంబర్పేటకి, ఉప్పల్కి వెళ్లే బస్సులకి, ఇతర వాహనాలన్నిటికీ కూడా ఈ షెడ్ నిర్మాణం కొంత ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ షెడ్ నిర్మాణం కోర్టు పరిధిలో ఉండడంతో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ షెడ్ వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందని కూడా ఇక్కడ వాహనదారులు కానీ, ఇక్కడ అంబర్పేటలో ఏళ్ల తరబడి ఉంటున్న వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంబర్పేట ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రత్యక్ష నరకమే చూసామని కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు దుమ్ము రావడము, ఏళ్ల తరబడి ఈ ఫ్లైఓవర్ పనులు జరగడంతో ఎన్నో ఇబ్బందులు చూసాము. ఇక ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది అనుకున్న సమయానికి కూడా పైన ఫ్లైఓవర్ బాగానే ఉన్నప్పటికీ కింద మాత్రం దుస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లు సకాలంలో వేయకపోవడం, ఇక మిగిలిన కొన్ని రోడ్డు వైండింగ్ పనులు కూడా జరగకపోవడంతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఒక బస్సు వెళ్ళిందంటే దాని వెనకాలనే ఇంకా వెహికల్స్ ఉండాల్సి వస్తుంది. రోడ్డు వైండింగ్ పనులు కూడా కొన్ని చోట్ల అలాగే పెండింగ్ ఉండడం వల్ల ఇబ్బందుల పాలవుతున్నామని ఇక్కడ స్థానికంగా ఉండే ఈ వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఇక్కడి నుంచి అంబర్పేట మీదుగా వెళ్లే వాహనదారులు కానీ చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉంటుంది అంబర్పేట రోడ్ అనేది. అటు ఉప్పల్ నుంచి అంబర్పేట మీదుగా, రామంతపురం అంబర్పేట మీదుగా ఎంజీబీఎస్కి వెళ్తుంటారు, కోటికి వెళ్తుంటారు. అదేవిధంగా కోటి నుంచి మళ్ళీ ఇటు ఉప్పల్కి వచ్చే వాళ్ళందరూ కూడా అంబర్పేట మీదుగానే వస్తుంటారు. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఇదొక ప్రధాన మార్గమే. ఇక్కడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఎంతో మంది వెళ్తుంటారు. ఇక ఇక్కడున్న వాహనాల రద్దీని దృష్టి పెట్టుకొని ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ 7 సంవత్సరాలు పట్టింది ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి. అయినప్పటికీ ఇంకా అసంపూర్తిగానే పనులు ఉన్నాయని, వీటన్నిటిని కూడా తొందరలోనే ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పనులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వాలు రోడ్డు పనులు కూడా చేయాలి. అదేవిధంగా రోడ్డు వైండింగ్ పనులు కూడా పూర్తి చేసి ఇక్కడ తాము పడుతున్న కష్టాలన్నింటినీ కూడా చెక్ పెట్టాలని ప్రజలు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.